సార్ మీడియా మిత్రులందరికీ అనేక ధన్యవాదాలు. ఫస్ట్ నీలకంఠం గారికి, కంటెబాబు గారికి, మన భీమేశ్వరాలయం ధర్మకర్త మండలందరికీ కూడా వారి సహకారం వలన ఇవాళ మేము అందరం ఇక్కడ కూర్చున్నాం. మొట్టమొదటిసారిగా వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఏదైనా ఒక సత్సంకల్పంతో ఒక కార్యక్రమం ఆలోచించినప్పుడు మనకి ఎప్పుడన్నా గుర్తుకొచ్చేది అనుకునేది ఒకటి ఏంటంటే, ఏదన్నా ఒక దారి కావాలి అంటే మనం ఆలోచించేది సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనకి దారి నాయకుడు అనేవాడు నయనం కలిగినవాడు, అంటే కళ్ళు కలిగినవాడు. అలాగే ఒక దారి చూపించగలిగేది నలుగురికి అవసరమయ్యేది కళ్ళు. ఈ కార్యక్రమం పరంగా ఇది మేము 2వ ఏడాది ఇది చేస్తున్న కార్యక్రమం. లాస్ట్ ఇయర్ కూచిపూడి గ్రామంలో చేశాము. సుమారు 1500 మంది పైగా వచ్చి 100 ఆపరేషన్స్ చేయించుకుని తర్వాత చాలా సంతృప్తి చెందారు. అందరూ కూడా చాలా సంతృప్తి చెందారు. అదే స్ఫూర్తితోటి కాకినాడలో వాస్తవ్యుడిగా నేను 40 ఏళ్ళుగా అక్కడే ఉన్నాను, 50 ఏళ్ళుగా. ఈ గుడి భీమేశ్వరాలయం అన్నది మాకు అత్యంత ప్రత్యేకమైన గుడి. చెప్పుకోవాలంటే నా బాలసారి జరిగింది ఇక్కడ. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు గుడిని మాకు ఎంత అనుభవం, ఎంత ఇష్టం అనే గుడే. సో ఈ గుడి ఆధ్వర్యంలో మేము అడిగిన వెంటనే బాబు గారు, నీలకంఠం గారు ఇద్దరు కూడా అయ్యో తప్పకుండా అండి, మంచి కార్యక్రమం చేద్దామని చెప్పారు. చాలా ధన్యవాదాలు వాళ్ళకి. సో ఈ కార్యక్రమంలో భాగంగా శంకర్ నేత్రాలయ సంస్థ అబ్దుల్ కలాం గారు, అమితాబ్ బచ్చన్ గారు, లేకపోతే మాధవన్ గారు, ఇలాంటి లబ్ధ ప్రతిష్ఠులు ఎంతోమంది మెచ్చిన సంస్థ. కొన్ని వేల ఆపరేషన్లు ఉచితంగా చేస్తూ, ఇందులోకి ప్రత్యేకత ఏంటి అంటే, చాలాసార్లు మనము ఐ క్యాంప్స్ అనేవి జరుగుతుంటాయి, కంటి పరిస్థితి చికిత్సలు జరుగుతుంటాయి. కాకపోతే ఇందులో ప్రత్యేకంగా మనం ఒక బస్సు, ఒక 5 కోట్ల రూపాయలు విలువైన బస్సుల్లో మనం తీసుకొచ్చి ఈ బస్సులోనే మనం కంప్లీట్గా ఆపరేషన్ చేస్తాము. ఆపరేషన్ కూడా ఎండ్ టు ఎండ్ ఆపరేషన్. అంటే వచ్చిన ఏ ఒక్కళ్ళు కూడా రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చిన తర్వాత వాళ్ళు ముందర పరీక్షలు చేస్తారు. పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్స్ మందులు అవన్నీ మందులు ఇచ్చిన తర్వాత సర్జరీ డేట్ సెటప్ చేస్తారు. సర్జరీ డేట్కి వాళ్ళు వచ్చి దాని తర్వాత ఉచితంగా సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ 4 రోజులకి మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ కళ్ళు మళ్ళీ పరీక్షించి కళ్ళద్దాలకు కావాల్సిన మళ్ళీ మెజర్మెంట్ అది తీసుకుని మళ్ళీ 4 రోజుల తర్వాత కళ్ళద్దాలతో కూడా దానికి వస్తాం. సో ఎండ్ టు ఎండ్గా చేస్తున్న ప్రయత్నం ఇది. దానికి మీ అందరి సహకారం. ఊర్లో అంటే పెద్ద ఊర్లో కాకినాడలో చేయడానికి, సామర్లకోట గుడిలో ఇక్కడ చేయడానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే, ఇక్కడ ఉంటే చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అన్నది ప్రధాన ఉద్దేశ్యం. అండ్ అలాగే మనకు అద్భుతమైన వేదిక దొరికింది మనకి. రేపు అందరూ మన రాజప్ప గారు, చినరాజప్ప గారు, ఎమ్మెల్యే గారు, తుమ్మల బాబు గారు, అలాగే మన ఎంపీ ఉదయ్ గారు అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వారి సహకారం కూడా అందించారు. సో అందువల్ల మీ ద్వారా ఎవరికైతే ఈ కార్యక్రమం రీత్యా ఉపయోగపడగలరో అందరికీ కూడా ఒకసారి చేరవలసిందిగా మా ప్రార్థన. అండ్ సరే, ఒక్కసారి సునీత, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్?